Hi friends, welcome back to DVR Construction Planning. In today's video, I am going to explain 3 different plans, measurements with 2 BHK design. Okay, one is north facing, another is south facing, and last east facing. Okay, this is east facing plan. Okay, this plot measurement is 45 into 30. Okay, మనం ఇందులో ఈస్ట్ ఫేస్ స్టెప్స్ పెట్టుకున్నాం. ఈస్ట్ ఫేస్లో మధ్యలో గ్యాప్ ఇచ్చామన్నమాట. మనకు కాంపౌండ్ వాల్కి స్టేర్ కేసెస్కి మధ్యలో ఒక 1 feet అట్లా గ్యాప్ ఇచ్చాము. ఓకే, మనకు నార్త్ ఏమో మనం సెట్ బ్యాక్ 4 feet తీసుకున్నాం ఇన్నర్ టు ఇన్నర్. ఇక్కడ వచ్చి సౌత్ 2 feet ఇన్నర్ టు ఇన్నర్, వెస్ట్ ఆల్సో 2 feet ఇన్నర్ టు ఇన్నర్. ఓకే, ఇందులో పిల్లర్స్ వచ్చేసి మనం 1 2 3 4 5 6 12 పిల్లర్స్ విత్ ఇది మెజర్మెంట్ ఏమో 9 inches, ఇది వచ్చేసి 15 inches అన్నమాట. ఓకే, స్టేర్ వచ్చేసి మనం 6 తీసుకున్నాము, 6 feet. ఈ ల్యాండింగ్ వచ్చేసేమో 3 feet తీసుకున్నాము. అండ్ ఈచ్ స్టెప్ వచ్చేసి మనకు 1 feet 1 feet అట్లా 1 2 3 4 5 6 7 8 9 10 స్టెప్స్ తీసుకున్నాం. ఓకే, మొత్తం కలిసి మనకు 3 + 10 13 feet డిస్టెన్స్ ఉంటుంది. ఈ లెంత్ మనకు ఈ లెంత్. ఓకే, ఈ లెంత్ వచ్చేసి ఇది మనకు టోటల్గా స్లాబ్ ఏరియా వచ్చేసి 1160 వచ్చిందనమాట. మనము 12 పిల్లర్స్ తీసుకున్నాం కదా. హారిజెంటల్గా పిల్లర్ టు పిల్లర్ డిస్టెన్స్ ఎంత అంటే మనకు ఈ పిల్లర్ కార్నర్ నుంచి ఈ పిల్లర్ కార్నర్కి మనకు 10 feet 9 inches, ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్కి 12 feet 7 inches. అలాగే హారిజెంటల్కి వచ్చేసి ఈ పిల్లర్ టు ఈ పిల్లర్ 16 feet 12 inches, ఇది 10 feet 1 inch, ఇది 9 feet 1 inch అండ్ 6 feet is staircase. ఓకే, దెన్ మనం ఇందులో బోర్వెల్, సంప్, సెప్టిక్ ట్యాంక్ చూపించలేదన్నమాట. ఇందులో వచ్చేసి మనము ఇక్కడ ఈ పొజిషన్లో మనము బోర్ పెట్టుకోవచ్చు అనమాట. అదేంటంటే డోర్ కానీ గేట్ కానీ అందులో పడకుండా ఇక్కడ పెట్టుకోవచ్చు మనం బోర్. అండ్ సెప్టిక్ ట్యాంక్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకి ఎంత 4 feet డిస్టెన్స్ ఉంది కాబట్టి కాంపౌండ్ వాల్ నుంచి వెళ్ళి ఒక 6 inches కానీ 1 inch కానీ తీసుకొని మనము సమ్ తీసుకోవచ్చు. ఓకే, సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ స్టెప్స్ కింద పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇందులో వచ్చేసి మనం 2 BHK ప్లాన్ అనమాట. ఇది ఇవి రెండు వచ్చేసి అటాచ్డ్ తీసుకున్నాం మనము. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి. డైనింగ్ వచ్చింది ఇందులో మనకు, కిచెన్, పూజ హాల్. ఓకే, మనకు డోర్స్ 1 2 3 4 5 6 7, ఇంకా ఆల్టర్నేట్ పెట్టుకోవాలనుకుంటే 8 ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, వాస్తు పాటించేటోళ్ళకి ఆప్షన్ ఇస్తున్నాం అనమాట. లేకపోతే కిచెన్ కూడా ఒక ఫ్రేమ్ లాగా ఇచ్చేసుకొని అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. దెన్ మనకు విండోస్ వచ్చేసి 1 2 3 4 5 6 ఉన్నాయి. వెంటిలేటర్స్ 1 2 అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు మాస్టర్ బెడ్రూమ్కి సైజ్ వచ్చేసి 12 into 11.5. అట్లానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 12 into 10 feet వచ్చేసింది అనమాట. టాయిలెట్స్ యాజ్ టీజ్గా మనకు 4 into 7
4 వచ్చేసి మనకు వెడల్పు అనమాట, 7 వచ్చి పొడవు. డైనింగ్ కూడా మనకు 8, 10 ఇంటూ 11 feet 10 inches ఇట్లా ఈ డిస్టెన్స్లో మనకు 11 feet 10 inches, ఈ డిస్టెన్స్లో 8 feet 10 inches. కిచెన్ కూడా మనకు 8 ఇంటూ 7 feet 8 inches వచ్చింది. హాల్ 17 feet 2 inches ఇంటూ 10 feet 0 inches వచ్చింది. ఓకేనా. మనము అన్ని విండోస్ వచ్చేసి 4.5 feet తీసుకున్నాం అనమాట. వెంటిలేటర్ ఇక్కడ మనకు 3 feet వెంటిలేటర్ సరిపోదు కాబట్టి 2.5 తీసుకున్నాము. ఇక్కడ 3 feet సరిపోతుంది, అది 6 feet తీసుకున్నాము. ఓకే. దెన్ పూజ వచ్చేసి 4 feet ఇంటూ 3 feet 6 inches. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అనమాట. మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK. దెన్ నెక్స్ట్ ఇది సౌత్ ఫేసింగ్ అనమాట. ఇది కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్. దీని స్లాబ్ ఏరియా వచ్చేసి 1700 SFT అనమాట. దీనికి మనము సౌత్ స్టెప్స్ పెట్టుకున్నాము. దీన్ని కూడా 6 feet మెజర్మెంట్ స్టెప్ వచ్చేసి అంటే స్టెప్స్ వచ్చేసి ల్యాండింగ్ మనం 2 feet పెట్టుకున్నాము. ఈచ్ స్టెప్ వచ్చేసి 1 feet మనకి 1 2 3 4 5 6 7 11 feet అనమాట మొత్తం స్టెప్స్. సో 2 + 11 13 feet దీని వెడల్పు. ఓకే. ఇందులో మనకు 16 పిల్లర్స్ వచ్చాయి. ఈచ్ పిల్లర్ వచ్చేసి మనకి వెడల్పు వచ్చేసి 9 inches, పొడవు వచ్చేసి 15 inches అనమాట. ఇక్కడ ఓరియంటేషన్స్ మార్చినాము, అన్నీ సేమ్ డైరెక్షన్స్లో లేవు. ఇవి ఎందుకంటే మనకు వాళ్ళలో కలిసిపోవడానికి ఇట్లా ఇచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా ఓకే. దెన్ ఇందులో వచ్చేసి మనకు టూ బెడ్రూమ్స్ విత్ టాయిలెట్స్, అటాచ్డ్ టాయిలెట్స్. డైనింగ్ వచ్చేసింది మనకు, కిచెన్, హాల్, డ్రాయింగ్ రూమ్, పూజ వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ పెట్టుకున్నాం ఇక్కడ. దీని సైజ్ వచ్చేసి 6 ఇంటూ 12 feet 12.5 అనమాట. డ్రాయింగ్ వచ్చేసి 11.5 ఇంటూ 12.5. బెడ్రూమ్ సైజ్ ఆల్సో మనకు 13.5 ఇంటూ 12 feet 6 inches. టాయిలెట్ సేమ్ 18 ఇంటూ 5 feet 8 inches. బెడ్రూమ్ వచ్చేసి 13 feet 6 inches ఇంటూ 13 feet 6 inches ఇంటూ 13 feet. డ్రాయింగ్ వచ్చేసి 9 feet 8 inches ఇంటూ 13 feet 0 inches. ఓకే. హాల్ కూడా పెద్దగానే వచ్చేసింది మనకి. ఇందులో మనకు డోర్స్ లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 6 7 వచ్చేసినాయి. సో ఇక్కడ మనం ఇచ్చేసుకోవచ్చు 8 డోర్. విండోస్ వచ్చేసి 1 2 3 4 5 6. ఓకే. మనకు అటాచ్డ్ టాయిలెట్ అనమాట. ఇది మనకు ఇక్కడ పిల్లర్ టు పిల్లర్ డిస్టెన్స్ 12 feet 10 inches ఇంటూ 12 feet 11 inches. ఇది 13 feet 7 inches, 13 feet 4 inches. (10 feet 11 inches), 9 feet 1 inches. ఓకే. ఇలా సెట్ బ్యాక్ తీసుకుంటే మనము నార్త్ వచ్చేసి 4 feet 4 inches, సౌత్ వచ్చేసి ఇక 6 feet మనం స్టెప్స్ తీసుకున్నాం కాబట్టి. ఈస్ట్ 4 feet ఇన్నర్ టు ఇన్నర్. మనకు వెస్ట్ వచ్చేసి 2 feet తీసుకున్నాం అన్నమాట. ఓకే. ఇది సౌత్ ఫేస్ రోడ్ ప్లాన్. ఇది నార్త్ ఫేస్ సేమ్ మెజర్మెంట్ అండి. ఇది
కాకపోతే ఇందులో మనకి ఏంటంటే నార్త్ స్టెప్స్ తీసుకున్నాం, నార్త్ ఫేస్ రోడ్ అనమాట. ఇది సేమ్ యాస్టీస్ మిగతా ప్లాన్ అంతా సేమ్ ఉంటుంది మనకి. సేమ్ ఇది కూడా 700 SFT. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇఫ్ యూ వాంట్ మోర్ plans, please go to the description. There is a link of my FB page and Instagram pages. Go and check it out. And if anyone wants house plan, please contact me. My number is 9391539871. Okay, bye. Thanks for watching my video.